ఆదికేశవ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ అయితే రమ్యకి ఇవ్వబోతున్నాడు. అయితే ఆదికేశవకి తన పిల్లల్ని, పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళాలని లేదు. కానీ మరొక పక్కనేమో ఈ రమ్య నువ్వుంటే నా వల్ల కాదు అని అంటోంది. అందుకనే పిల్లల్ని చూడటం కోసం ఊరి నుంచి బహిష్కరించినప్పటికీ కూడా ఆదికేశవ ఇక తన పిల్లల్ని చూడడం కోసం రావడం జరుగుతుంది. అయితే ఇక ఇప్పుడు ఆదికేశవ ఇవ్వబోతున్న ఒక ట్విస్ట్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఇక బుజ్జికి అంటే రమ్య ఏమంటుందంటే నీ వల్ల నేను అనవసరపు మాటలని పడుతున్నాను. ఊళ్ళో జనాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటున్నారు. నువ్వేమో ఈ పిల్ల కోసం తల్లడిల్లిపోతున్నావు. ఒక పని చెయ్యి. నా కొడుకు కూడా నాకు ఈ పిల్ల వల్ల దూరం అయిపోతున్నాడు కాబట్టి ఈ పిల్లని నువ్వు తీసుకుని వెళ్ళిపో. బుజ్జిని నేను ఉంచుకుంటాను అని అంటుందనమాట. అంటే అట్టి పెట్టుకుంటాను అంటుంది. అంటే సరే అని చెప్పేసి ఏం మాట్లాడు ఆదికేశవ. షాక్ అవుతాడనమాట. అంటే ఒక పాపని తను ఎలా పెంచగలడు? ఆ పాపని తెచ్చిందే బుజ్జి కోసం. అయితే ఇంకా ఆ రకంగా రమ్య అనేసరికి అప్పుడు బుజ్జి అంటాడు, ఒక పని చేస్తానమ్మా, నేను చెల్లి ఇద్దరం నాన్నతో వెళ్ళిపోతాము. ఎటు నీకు మేమిద్దరం అంటే ఇష్టం, నీకు చెల్లంటే ఇష్టం లేదు కదా. నేను అప్పుడప్పుడు నిన్నొచ్చి కలుస్తాను అని చెప్పేసి అంటాడనమాట. యాక్చువల్లీ ఇది రేపటి ఎపిసోడ్‌లో జరగబోతుంది. అయితే ఇంకప్పుడు రమ్య ఏమంటుందంటే, అంటే ఇక్కడ బుజ్జి కోసం రమ్య తహతహలాడుతుంది. కానీ బుజ్జి ఏమో ఆ చెల్లెల కోసం తహతహలాడతాడు. వాళ్ళిద్దరిని చూసుకునేది ఆదికేశవ. సో, వీళ్ళిద్దరి పిల్లలు కూడా ఆదికేశవని వదిలిపెట్టరనమాట. దాంతో ఇంకా వేరే దారి లేక రమ్య కూడా ఆదికేశవతో ఉంటాను అని ఫిక్స్ అవుతుంది. కానీ వీరిని ఊరి నుంచి బహిష్కరిస్తారు కదా ఆదికేశవుని. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఊరి జనాలందరూ కూడా ఆదికేశవ ఊళ్ళోనే ఉండాలి అని భీష్మించి కూర్చుంటారు. ఎందుకనంటే అక్కడున్న వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం ఆదికేశవ అంటే. అందుకని ఇక ఆదికేశవని ఊరు దాటనివ్వకుండా అందరూ కూడా ఒకే ఇంట్లో ఉంటారు. ఈ సమయంలో వచ్చిన భానుమతికి సరిగ్గా బుద్ధి చెప్పేది ఆదికేశవ అని. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.